అందరికీ నమస్తే అండి. చూస్తున్నారు కదా మందార పూలు. ప్రొద్దున్నే కొంచెం చినుకులు పడేటప్పుడు వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఈ పూలు కూడా ఎంతో తాజాగా ఉన్నాయి. మా అపార్ట్మెంట్లో కింద కొంచెం స్థలం ఉంటుందన్నమాట. అక్కడ మందార మొక్కలు ఉంటాయి. ఈ పూలని ప్రతిరోజు కూడా పూజ కోసం కోస్తూ ఉంటాను. కొంతమంది మాత్రం రెగ్యులర్గా కోస్తూ ఉంటారు, కొంతమంది మాత్రం పండగలప్పుడు మాత్రం కోసుకుంటారనమాట. చూస్తున్నారు కదా, మొక్కలు చాలా నేవళంగా ఉన్నాయి. పూలు కూడా చాలా బాగా పూసాయి. ఈ కలర్ అయితే చాలా ఎక్కువగా పూస్తాయండి. ఎప్పుడు పూలు ఉంటూనే ఉంటాయి. ఈ మధ్యనే కొంచెం తగ్గాయన్నమాట. మొన్నటిదాకా చాలా బాగా పూసాయి. ఎర్ర మందారం కూడా ఉంది, అయితే అది ఇప్పుడు కొంచెం తక్కువగా పూస్తుంది. ఈ పక్కనే ఉంది కదా, ఇది ఎర్ర మందార చెట్టేనండి. ఈ కలర్ పక్కన ఉంది చూడండి, అది ఇప్పుడైతే ఎక్కువగా పూయటం లేదు. ఈ చెట్టు మీదే కొంచెం సన్నజాజి కూడా పాకి ఉంది. అది కూడా ఎప్పుడన్నా కొంచెం పూస్తూ ఉంటాయి. పక్కనే కుండీలలో మొక్కలున్నాయి. ఎర్రమందార చూశారు కదా, చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. 2-3 పూలు మాత్రమే ఉన్నాయన్నమాట. ఒకప్పుడైతే ఇది చాలా బాగా పూసింది, ఇప్పుడైతే బాగా తగ్గిపోయాయి. రోడ్డు పక్కనే ఉండటం వలన ఒక్కోసారి అయితే మాత్రం బయట వాళ్ళు కూడా కోసుకు వెళ్ళిపోతూ ఉంటారు. వచ్చేసరికి పూలు ఉండవన్నమాట. ఎవరు కోసారో అనుకుంటాము. దాదాపుగా ప్రతిరోజు అలా కాకపోయినా ఎక్కువగా పండగలప్పుడు మాత్రం అలాగే జరుగుతూ ఉంటుంది. వీటికి అప్పుడప్పుడు కొంచెం కటింగ్ చేస్తామన్నమాట, మరీ పైకి వెళ్ళిపోకుండా. అప్పుడు మాత్రం గుబురుగా వచ్చి చాలా బాగా పూస్తాయి. పల్లెటూరులో ఉన్నట్టుగానే సిటీలో ఇలా మొక్కలు ఉండటం, పూలు దొరకటం అనేది చాలా రేరుగా ఉంటుంది కదా. చూశారు కదా, గన్నేరు పూలు కూడా ఉన్నాయండి. ఇదేమో తెల్ల గన్నేరు, ఇంకా పూయలేదు. ఇక్కడ చూశారు కదా, నందివర్ధనం చెట్టు ఉంది, అలాగే వైలెట్ కలర్ కూడా ఉన్నాయి. ఇదేమో తెల్లపూల చెట్టు, దీని పేరైతే నాకు తెలియదు అనమాట. ఉదయాన్నే మాత్రం ఇలా వాకిలి ముందు పూలు పూస్తే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది కదా. వాటి మధ్యన కనీసం ఒక 5-10 నిమిషాలు గడిపితే కనుక ఆ రోజంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకైతే ఇది ఎంతో నచ్చుతుంది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.